శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. చూడండి, ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 42 మార్కులు రాగా 12 మార్కులు అధికంగా వచ్చాయి. బి విద్యార్థికి 45% మార్కులు రాగా 30 మార్కులు అధికంగా వచ్చాయి. అయినా ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎంత, పాస్ మార్కులు ఎన్ని అన్నాడు. చూడండి, ఏ అనే విద్యార్థికి 42% మార్కులు వచ్చి అతనికి 12 మార్కులు ఎక్కువగా వచ్చినాయి. పాస్ మార్కుల కంటే కూడా 12 మార్కులు ఎక్కువ వచ్చినాయి. సో బి అనే విద్యార్థికి 45% మార్కులు వచ్చి పాస్ మార్కుల కంటే 30 మార్కులు అధికంగా వచ్చాయి. చూడండి, ఏకి బికి డిఫరెన్స్ ఎంత? 45 నుంచి 42 పోతే 3% ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా చూడండి డిఫరెన్స్ ఎంత? 35 నుంచి 12 తీసివేస్తే 18. ఓకే, 3% ఈజ్ ఈక్వల్ టు, వీళ్ళ యొక్క డిఫరెన్స్ 3% ఈజ్ ఈక్వల్ టు 18 అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు అంటే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అర్థం. ఓకే, చూడండి, 100 ఇంటూ 18 డివైడెడ్ బై 3, ఇప్పుడు 6 18. సో 600 మార్కులు ఆ ఎగ్జామ్. అయితే 600 మార్కులు అయితే పాస్ మార్కులు ఎన్ని అన్నాడు. ఏ అనే విద్యార్థులకి 42% వచ్చి 12 మార్కులు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 100% ఈజ్ ఈక్వల్ టు 600 మార్కులు అయితే 42% అయితే ఎంత? చూడండి, 42 ఇంటూ 600 డివైడెడ్ బై 100, 0 42%. దీంట్లో నుంచి మనం ఎంత తీసివేయాలి? 12 మార్కులు అధికంగా వచ్చినాయి కాబట్టి ఈ 12 మార్కుల్ని మనం తీసివేయాలి. 252లో నుంచి 12 తీసేస్తే 240. సో పాస్ మార్కులు ఎంత అని అడిగాడు. పాస్ మార్కులు అయితే 240, గరిష్ట మార్కులు అయితే 600.